సో నేను ఎట్లా పాడతానో నాకు కూడా తెలీదు, కాబట్టి నేను పాడట్లేదండి, నేను అసలు పార్ట్ ఆఫ్ సలారే కాదు అని అందరికీ మెసేజ్ పెడుతూ వచ్చా. ఈ ఆఫర్ కూడా నాకు 1 వీక్ బ్యాక్ వచ్చింది. 1 వీక్ బ్యాకే నేను ఈ సాంగ్ పాడాను. అవునా? ఎక్కడ మ్యూజిక్ వింటే మరి నాకు కూడా తెలిసిపోతుందేమో. జస్ట్ ఒక కార్డ్ వేసి పంపించారు ఆ రోజు పాటని. లిరిసిస్ట్ ఆ రోజు కూర్చొని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సీన్, నాకు ఇలా ఉంటుంది అని చెప్తున్నారు. అబ్బా అనిపించింది నాకు ఆ రోజు ఆ పాట లిరిక్ వింటుంటే. వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు. ఆయన వెంటనే నాకు కాల్ చేసి, లేదు మొత్తం మళ్ళీ సాంగ్ ఇంకొకసారి పాడండి, ఇట్లా కాదు. బట్ అందరూ వెయిట్ చేసి ఆ పాట వింటే బాగుంటుంది. అది సిచ్యువేషన్కి అందరూ కాలర్లు ఎగరేసుకుంటారేమో అనేది నా ఫీలింగ్. హరిణి, వెల్కమ్. హాయ్ అండి, థ్యాంక్ యూ. ఏంటి అసలు సలార్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, ఒక ప్రమోషన్ లేదు, ఫ్యాన్స్ అందరూ అసలు ఏం జరుగుతుందని ఆవురు అనుకుంటూ ఒక చిన్న అప్డేట్ వస్తే చాలా వెయిట్ చేస్తున్న టైంలో మీ సాంగ్ రిలీజ్ అయింది. సో ఏంటి మహాప్రసాదంలా ఉంది మీ పాట కూడా అందరికి. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? సో గుడ్ అండి. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా పాడాను, అన్ఎక్స్పెక్టెడ్గా అది రిలీజ్ అయిపోయింది. అసలు నిన్న రిలీజ్ అవుతుందని కూడా నాకు తెలియదు, ముందు మొన్నటిదాకా తెలియదు. మొన్న సడన్గా ఫోన్ చేసి మీది ఒక బైట్ కావాలి, హొంబళే నుంచి మీకు కాల్ చేస్తారు ప్రొడక్షన్ హౌస్ నుంచి, మీకు మీవి ఒక 2 వీడియోస్ కావాలి అని చెప్తే, ఓహో అయితే ఎందుకండి, దేనికి రేపే నా సాంగ్ రిలీజ్ అంటే, అవును రేపే అన్నారు. అప్పుడు చూసాను పోస్ట్, టుమారో ఇట్స్ రిలీజింగ్ టుమారో అని చెప్పి పోస్ట్ చేశారు. ఓకే, బట్ ఏ టైము ఏం తెలియదు నాకు. ఓకే, నన్ను విపరీతంగా ఆడుకున్నారు ఇన్స్టాలో ఫ్యాన్స్ కానీ, లేకపోతే అందరూ రిలీజ్ అని పెట్టారు, ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పరా, మీకు తెలుస్తుంది కదా అంటే, నేను ఒక పక్కనే మా ఫ్యామిలీ ఫంక్షన్లో ఉన్నాను నిన్న వేరే ఊర్లో. ఓకే. సో నేను అక్కడ మెసేజెస్ చూసుకుంటూ నాకు టెన్షన్ పెరిగిపోతుంది, అసలు రిలీజ్ అవుతుందా ఇవాళే, ఇది అయిందా, లేకపోతే లిరికల్ వీడియో రెడీ అయిందా లేదో. సేమ్ థింగ్ నాకు రాధేశ్యామ్ టైంలో కూడా అయిందనమాట. ఆ రోజు టెక్నికల్ ఇష్యూ వల్ల అది లేట్ అయిపోయి నైట్ 9:30 ఆ టైంకి రిలీజ్ అయింది. వాళ్ళు చెప్పింది 6 o'clock 4 o'clock చెప్పారు. సో అన్ని గంటలు అప్పుడు కూడా అలాగే అయింది. అంటే ఏంటిది, నా పాటకి ప్రభాస్ గారికి నేను పాడితే ఇలా అవుతుందా లేట్ అని ఒక ఫీలింగ్ వచ్చేసింది. బట్ అట్లాస్ట్ సాయంత్రం 6:30కి అట్లా రిలీజ్ చేశారు. మేబీ ఫ్యాన్స్ కి అలా ఉంటదేమో, అంటే ఇప్పుడు వెళ్ళి ప్రభాస్ గారిని అడగలేరు, హోంబలే నుంచి అడగలేరు, మరి ఎవరిని అడగాలి? సో అలాగే పింగ్ చేద్దాం. విపరీతంగా మెసేజ్ చేశారు. చెప్పాను బాబు, నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం పెట్టానంటే, నేను సలాలో పాడినట్టు పెట్టలా, నేను జస్ట్ సంథింగ్ ఎగ్జైటింగ్ కమింగ్ టుమారో, స్టే ట్యూన్డ్ అని పెట్టాను అంతే. తెలిసిపోయింది మీరు పాడినట్టు. వాళ్ళందరూ గెస్ట్ చేశారు, ఆల్రెడీ ముందు రాధేశ్యామ్కి పాడాను కాబట్టి అందరూ అప్పటి నుంచి 1 year నుంచి అడుగుతున్నారు, మేడం నెక్స్ట్ మీరు సలార్కి కూడా పాడుతున్నారు అంటే, అసలు ఉంటుందో లేదో తెలీదు, ఫీమేల్ సాంగ్ ఉంటుందో లేదో తెలీదు కంప్లీట్లీ. సో నేను ఎట్లా పాడతానో నాకు కూడా తెలీదు, కాబట్టి నేను పాడట్లేదండి, నేను అసలు పార్ట్ ఆఫ్ సలారే కాదు అని అందరికీ మెసేజ్ పెడుతూ వచ్చా. ఈ ఆఫర్ కూడా నాకు 1 వీక్ బ్యాక్ వచ్చింది. 1 వీక్ బ్యాకే నేను ఈ సాంగ్ పాడాను. అవునా? అవును, వర్క్ చేశాను, వేరే సాంగ్స్కి వర్క్ చేశాను, కానీ ఎక్స్క్లూజివ్ ఒక ఫీమేల్ సాంగ్ ఉందని నాకు తెలీదు. సాంగ్స్ అన్నిట్లో ఇప్పుడు ఈ సూర్యుడే పాట జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ పాడింది అంతే. సో ప్రొడక్షన్ అంతా అయిపోయి రిలీజ్ కూడా అయిపోయింది. అవును. వావ్. అయితే ఒకసారి పాడేసేయండి, పాడిన తర్వాత ఇంకా చాలా ఏమంటారు, వి హావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు, రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు, ఆకాశం ఇడిసి పెట్టి ముత్తెట్టే పొలము మట్టి ఎండ భగ తీర్చె చినుకుల దూకుతాడు, ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు, ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే, ఒకడు గర్జన ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే, సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే, ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే, 100 ఏళ్ళు నిలవాలే. వావ్. ఈ సాంగ్ వింటున్నప్పుడు, అంటే రిలీజ్ అవ్వగానే విన్నప్పుడు అనిపించింది, అంటే బాహుబలి ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు ఒక బాహుబలి యూనివర్స్ అంతటినీ కూడా ఒక పాట ద్వారా మనకి రివీల్ చేసినట్టు, ఇప్పుడు సలార్ యూనివర్స్ అంతటినీ కూడా ఆ ఫీలర్ని ఖచ్చితంగా ఈ సాంగ్లో
ఒక ఫీల్ అయితే తీసుకొచ్చారు మీ నోటి ద్వారా, మీ పాట ద్వారా. ఇది సో ప్రివిలేజ్డ్ కదా, అంటే ప్రభాస్ లాంటి ఒక స్టార్కి లాంటి నిజంగా అండి చాలా వెరీ బ్లెస్డ్ అంతే. ఆల్రెడీ ఇది వరకు ఆయనకి పాడడం చాలా పెద్ద మూవీకి పాన్ ఇండియాలో 4 లాంగ్వేజెస్ పాడాను. ఇప్పుడు ఇది వస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. వర్క్ చేశాను ఈ సినిమాకి, వేరే 2 సాంగ్స్కి వర్క్ చేశాను. అంటే నేను ఉండి పాడించాను వేరే వాళ్ళతో తెలుగు. ఓకే. సో అలాంటిది ఇందులో నేను పాడతానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు దాకా కూడా ఫోన్ వచ్చినప్పుడు కూడా నేను ఆయన ఇంకొక పాట ఏదన్నా ఉందేమో వేరే వాళ్ళతో పాడించాలా, లేదా ఇంతకుముందు పాడించిన సాంగ్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయేమో, వెళ్ళాలేమో వేరే వాళ్ళతో పాడించడానికి అని ఆ ఎక్స్పెక్టేషన్తోనే కాల్ ఎత్తాను. ఓకే. బట్ ఆయన సాంగ్ ఉంది పాడతారా అనగానే డెఫినెట్గా సార్, ఇంకా అంతకంటే ఏం కావాలని వెంటనే ఆయన సాంగ్ పంపించేస్తారు. అదే రోజు పాడి పంపించేస్తారు. మీరు పాడించడం అంటే వాట్ డు యు డు, అంటే వేరే సింగర్స్ అంటే లిరిక్ డిక్షన్ కోసం. ఆయన కన్నడిగా కాబట్టి ఆయన నన్ను హెల్ప్ తీసుకొని, ఆల్రెడీ ఇది వరకు ఆయన నాకు వేరే మూవ్స్కి వర్క్ చేశాను. సో ఆయన నా హెల్ప్ తీసుకొని తెలుగు సాంగ్స్ వేరే వాళ్ళు పాడుతున్నారు, మీరు వెళ్ళి జస్ట్ మానిటర్ చేయండి అని చెప్పి పంపించారు. ఓకే. వాళ్ళు ఏ సింగర్స్ వాళ్ళు? అంటే నేను రివీల్ చేయొచ్చలేదు, వద్దులేండి. మీకు రివీల్ పట్టుకున్నట్టు వాళ్ళని కూడా పట్టుకుంటారు. సో అవి కూడా తొందరలో రిలీజ్ అవుతాయి. మేబీ అవి సిచ్యువేషనల్ సాంగ్స్ ఏమో తెలియదు. ఓకే. సో రవి బస్రూర్ గారితో మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? నేను ఆయనతో వర్క్ చేయడం స్టార్ట్ చేసింది 2021 అనుకుంటా. ఓకే. మదగజ అని శ్రీమురళి గారిది అనుకుంటా మూవీ ఒకటి రిలీజ్ అయింది, డబ్డ్ వర్షన్. అది తెలుగులో నేను ఒక పాట పాడాను, కన్నా అడుగుతున్నా అని. అదే మీ ఫస్ట్? అదే నా ఫస్ట్ సాంగ్ రవి బస్రూర్ గారితో. ఆ తర్వాత డైరెక్ట్ KGF 2లో వర్క్ చేశాను ఆయనతో. ఓకే. అది కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ఆయనతో ఆల్రెడీ ముందు పాడడం జరిగింది, ముందు సాంగ్ పాడాను, ఆయన గుర్తుపెట్టుకున్నారు. KGF 2 జరిగినప్పుడు అబ్బాయిల్ని మాత్రమే KGF 2 సాంగ్ రికార్డ్ చేయడానికి బస్రూర్కి రమ్మన్నారు. మేము రేపు రికార్డింగ్ అనగా ముందు రోజు నేను మా హస్బెండ్ ఇద్దరం కాళహస్తిలో ప్రోగ్రాంలో ఉన్నాం, శివరాత్రి ప్రోగ్రామ్ ఏదో అవుతుంది. సో వెంటనే ఆయన హరిణి గారు మీతోనే ఉన్నారు కదా, నాకు సింగర్ కృష్ణ అన్న కాల్ చేశారు, హరిణిని కూడా తీసుకొని రా, ఇక్కడికి ఒక ఫీమేల్ లైన్ ఉంది పాడాలి పాటలో. సో వెంటనే అప్పటికప్పుడు నాకు, మా అత్తగారికి, మా బాబుకి, ముగ్గురికి ఫ్లైట్ టికెట్స్ తీసి నెక్స్ట్ డే వీళ్ళతో పాటు అదే ఫ్లైట్లో బస్రూర్కి తీసుకెళ్లారు. అది చాలాసేపు జర్నీ చేశాక బస్రూర్కి వెళ్ళాం అనమాట. మ్యాంగ్లూర్ టు కుందాపూర్ టు బస్రూర్. ఆయన అక్కడ ఒక పెద్ద స్టూడియో కట్టారు రవి బస్రూర్ గారు. ఆయన ఇంట్లోనే వెనకాల ఒక పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉంది వెనక, అక్కడే షూట్ ప్లాన్ చేశారనమాట సింగర్స్తో ఎక్స్క్లూజివ్గా ఈ సాంగ్ని రికార్డ్ చేయడానికి, తుఫాన్ సాంగ్. ఓకే. సో అప్పుడు ఆయన స్టూడియోలో డైరెక్ట్గా పాడాను ఆ రోజు KGF 2కి. ఆ తర్వాత కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సల్మాన్ ఖాన్ గారి మూవీ, దాంట్లో బతుకమ్మ సాంగ్ ఒకటి పాడాను. దానిలో కొన్ని లిరిక్స్ రాసి పంపించాను. సో ఆ పాట ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్ సలార్కి. ఓకే. సో యువర్ నేమ్ ఈజ్ అటాచ్ టు ఆల్ ద బిగ్ మూవీస్ నౌ. KGFకి అట్లా సల్మాన్ ఖాన్లో, మళ్ళీ ఇప్పుడు సలార్లో. అంటే ఇంత పెద్ద పెద్ద సినిమాల్లో మీ పేరు ఉండటం అనేది అది మీకు ప్లస్సా మైనసా? అయ్యో డెఫినెట్లీ ప్లస్ అండి. అంటే నేను నా అంతటా నేను ఎటువంటి ప్రయత్నం చేయకుండా వాళ్ళకి నచ్చి నా మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు పాడించారు ఏ మూవీలో అయినా కూడా. ఓకే. సో అది చాలా చాలా ప్లస్ అనే చెప్పాలి నిజంగా. ఓకే. అంటే ఇప్పుడు మన లోకల్ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే హరిణి ఇప్పుడు చాలా పెద్ద టీమ్స్లోకి వెళ్ళిపోయింది. సో మనం పిలవలేము, పిలవకూడదని అట్లా ఏమైనా ఉంటుందా? వాళ్ళు అలా అనుకుంటే నేనేం చేయలేను. బట్ నేను ఎవరు పిలిచినా, ఎవరు పాడమన్నా, ఏ పాట అయినా పాడడానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నాను. నేను అందులో పాడాను కాబట్టి ఇంకొకటి పాడను అన్నది ఎప్పుడూ లేదు థాట్. ఓకే. సో ఎలాంటి పాట అయినా, ఎంత చిన్న మూవీ అయినా డెఫినెట్గా పాడతాను. హరిణి ఇప్పుడు చెప్పండి, అంటే నాకు వర్కే అది. ఓకే. అయితే ఒక విషయం, ఇప్పుడు ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదంటున్నారు, ప్రమోషన్స్ ఏమీ జరగట్లేదు. ఇవేవి జరగకుండా సలార్ లాంటి ఒక మెగా ప్రాజెక్ట్ ఇప్పుడు ఏమంటారు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో ఈ రవి బస్రూర్ గారితో కానివ్వండి, ఇంకా ఆ టీంకి సంబంధించిన వాళ్ళు కలుస్తూనే ఉంటారు కదా, సో మీకు ఏమన్నా బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా? అసలు నేను అదే చెప్తున్నాను, నేను వర్క్ చేసిన మిగతా 2 సాంగ్స్ కూడా నేను డైరెక్ట్గా వెళ్ళానే తప్ప అక్కడ ఎవరు టీం వాళ్ళు ఎవరైతే లేరు. ఉన్నా కూడా అక్కడ నేను వెళ్ళిన స్టూడియోలో వాళ్ళు కంప్లీట్లీ ఫోన్లు బ్యాన్ చేసి, మీరు ఫోన్లు లోపలికి తీసుకురాకూడదు,
వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఎక్కడ అసలు స్టోరీ కానీ దానికి సంబంధించిన ఏ న్యూస్ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఓకే, వాళ్ళు ఫోన్స్ అలౌ చేయలేదు లోపలికి, తీసుకెళ్ళనివ్వరా అసలు? తీసుకెళ్ళనివ్వలేదు. నేను తీసుకెళ్ళాను, బట్ నేను కూడా అక్కడ యూస్ చేయలేదు లోపల. ఓకే, సింగర్స్ని కూడా అసలు సింగర్స్తో వచ్చిన పేరెంట్స్ ఎవరు కూడా ఫోన్లు అసలు అలౌడ్ కాదు, మీరు లోపలికి రావడానికి వీల్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ సింగర్స్ మాత్రమే ఉండాలి స్టూడియోలో. హరిణి గారు ఉంటారు లోపల పాడించడానికి, అంతే. సో ఆయన అంతా కూడా ఫోన్ నుంచే మేనేజ్ చేస్తూ ఉన్నారు రవి బస్రూర్ గారు నాతో కాల్లో. ఓకే, సో అంత పకడ్బందీగా వాళ్ళు నీట్గా ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి నాకు కూడా ఏమీ తెలీదు. నేను అప్పటికి అక్కడ ఏడీ ఉన్నాడు, నేను అడిగినా కూడా ఏడీ ఎందుకు హరిణి గారు వెయిట్ చేద్దాం 22nd దాకా అనేసారు వాళ్ళు. మీరేం అడిగారు? నేను అడిగా, ఇది అంటే అందరూ అడిగే బేసిక్ క్వశ్చన్, కేజీఎఫ్ ఇది రిలేటెడా అండి, నాకు అర్థం కావట్లేదు, చాలామంది అడుగుతున్నారు, అందరూ నన్ను అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి వర్క్ చేస్తున్నానని ఎవరికి తెలీదు, బట్ కానీ ముందు ఆల్రెడీ ప్రభాస్ గారికి పాడాను కాబట్టి దీనికి కూడా వర్క్ చేస్తానని వాళ్ళే ఊహించుకుని అడిగేస్తున్నారు. నాకు తెలీదు, కానీ నాకు కూడా ఒక క్వశ్చన్ ఉందండి యాజ్ ఎ ఫ్యాన్. నాకు ఏంటండి ఇది మల్టీవర్స్ అంటే అస్సలు తెలియదండి నాకు, నేనైతే చెప్పలేదు, నేను చెప్పను మీకు, ఎందుకు సినిమా చూద్దరు కానీ. నిజంగా అందరికీ టాప్ ఆఫ్ ద మైండ్లో KGF 3కి ఏమైనా లింక్ ఉందా లేదా? అస్సలు నాకు జీరో ఐడియా దాని గురించి. అనిపిస్తుంది మీకు తెలుసు? అయ్యో తెలీదు, నిజంగా తెలీదు, ప్రామిస్. తెలిస్తే నేను ఎవ్వరో ఒకళ్ళు మా ఇంట్లో వాళ్ళ దగ్గర లీక్ చేద్దును, తెలీదు. సరే, నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. అసలు జోక్ ఏంటంటే నేను నిన్న పాడినట్టు ఎవరికి చెప్పలేదు. ఓకే, వాళ్ళే అనుకుని నన్ను ట్యాగ్ చేయడం మొదలెట్టారు ఒక టైం తర్వాత. ఎందుకు అంటే గెస్ చేసి నేను ఎవరికి ఓకే అని కూడా చెప్పలేదు. అందరూ అక్క సలార్లో పాడావా అంటే వాళ్ళ కామెంట్ని లైక్ చేస్తున్నాను అంతే, వాళ్ళ మెసేజ్ని లైక్ చేస్తున్నాను అంతే. బట్ కొంతసేపటి తర్వాత అదే లైక్ అర్ధాంగీకారం అనుకున్నారు ఏమో, వెంటనే పెట్టేయడం మొదలెట్టారు. ఓకే, సరే సాంగ్ రిలీజ్ అయ్యేదాకా నేను కన్ఫర్మ్ చేయొద్దులే ఎందుకని నేను చెప్పలేదు. హౌ ఇట్ ఫీల్స్ హరిణి అంటే ఒక పెద్ద మూవీలో పాడటం ఏ సింగర్కైనా అది ఎగ్జైటింగ్ గానే ఉంటుంది. రిలీజ్ అయిన దగ్గర నుంచి హౌ ఇస్ ఇట్ లైక్, మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అసలు ఇంకా బాక్స్ అంతా నిండిపోయి నేను ట్యాగ్స్ చేసిన దెబ్బకి ఆ ట్యాగులు నేను ఎవరిదన్నా పెడదామంటుంటే వీఆర్ లిమిటింగ్ దిస్ యాక్షన్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ చూపిస్తోంది. నేను ఇంకా వేరే వాళ్ళది మెన్షన్ చేసిన ప్రతి ఒక్కరిని పాపం ట్యాగ్ చేసిన వాళ్ళందరినీ షేర్ చేద్దాం అనుకుంటే నా స్టోరీకి షేర్ అవ్వట్లేదు, డిలీట్ చేసేస్తోంది అది. అంతమంది ట్యాగ్ చేశారు, అంత లవ్ చూపిస్తున్నారు ఈ పాటకి. చాలా చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అదేంటో అంటే ప్రభాస్ గారి చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. డెఫినెట్లీ అది నేను ఆల్రెడీ రాధేశ్యామ్ టైంలో చూశాను. వాళ్ళు పెట్టిన మెసేజెస్ కానీ 4 రోజులు నేను 4 to 5 days పట్టింది నాకు అందరికీ రిప్లై ఇవ్వడానికి. సో ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. సో ఆయనే చాలా పాజిటివ్గా అనిపిస్తారు, అలాగా వాళ్ళ ఫ్యాన్స్ కూడా అంతే పాజిటివ్గా ఉన్నారు. ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు సాంగ్ని. వావ్, ఫ్యాన్స్ హరిణి గారి ఫ్యాన్స్కే చెప్తున్నారు, ఫ్యాన్స్ ప్రభాస్ గారి లాగే చాలా పాజిటివ్గా ఉంటారు. దట్స్ వెరీ గుడ్ కాంప్లిమెంట్ టు ఫ్యాన్స్. అయితే అంటే ప్రభాస్ గారు నిజంగానే అంటే ఆయన ఆరా పాజిటివ్గా ఉంటుందని ఎప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేది, ఆయనతో పరిచయమైన ప్రతి ఒక్కరు. అంటే ఆయనతో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అసోసియేట్ అయ్యున్న వాళ్ళందరికీ కూడా ఏమంటారు ఆ పాజిటివ్ ఆరా వచ్చేస్తుందేమో అట్లా. అవును. సో యూఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్సింగ్. ఎస్ నిజంగా. సో ఈ సూర్యుడు సాంగ్ పాడేటప్పుడు మీకు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి? అంటే ఎవరు ఇచ్చారు? ప్రశాంత్ నీల్ గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే ఓన్లీ రవి గారే ఇన్పుట్స్ ఇచ్చారా? లేదు, ప్రశాంత్ నీల్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, బట్ ఆయన నాతో డైరెక్ట్గా మాట్లాడలేదు. ఓకే, రవి బస్రూర్ గారికి చెప్పారు. రవి బస్రూర్ గారే నాతో త్రూ అవుట్ సాంగ్ అంతా కాంటాక్ట్లో ఉండి నేను పాడి పంపించిన తర్వాత దానిలో చేంజెస్ కానీ కరెక్షన్స్ కానీ అన్నీ ఆయనే చెప్తూ వచ్చారు. అది ప్రశాంత్ నీల్ గారికి ఇది కంప్లీట్లీ రా సింగింగ్ కావాలి, మెలడీ సాంగే, బట్ అది హస్కీగా కానీ లేకపోతే సాఫ్ట్గా ఉండకూడదు, రాగా కొంచెం సింగింగ్ రాని వాళ్ళు పాడుతున్నట్టు గమకాలు అవి లేకుండా ప్లెయిన్గా కావాలి. అంటే మేబీ ఎమోషన్స్ని ఎలివేట్ చేయడం కోసం సింగింగ్ని కొంచెం కంట్రోల్ చేసే పాడించారు. కంప్లీట్ నాకు బోల్డ్గా కావాలి సాంగ్ అని చెప్పారు. ఓకే, అంటే సాఫ్ట్ అంటే ఎట్లా, రా అంటే ఎలా, అంటే కెన్ యూ షో ద డిఫరెన్స్? యా నేను ఫస్ట్ పాడి పంపించిన వర్షన్ వచ్చి నేను ట్రాక్ సింగర్ ఎవరైతే పాడారో తనది విని నా ఓన్గా నేను ఊహించుకొని ఓకే ఫ్రెండ్షిప్ సాంగ్ కాబట్టి కొంచెం మెలడియస్గా ఉంటే బాగుంటుందేమో అనుకొని నేను సొంతంగా కొంచెం నా ఇన్పుట్స్ పెట్టి పాడాను. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు, ఈ వేలో పాడి పంపించాను. వెరీ సూదింగ్.
ఆయన వెంటనే నాకు కాల్ చేసి, లేదు మొత్తం మళ్ళీ సాంగ్ ఇంకొకసారి పాడండి, ఇట్లా కాదు నాకు కంప్లీట్ ఓపెన్ సింగింగ్ కావాలి. ఓకే. అప్పుడు కంప్లీట్ రాగా అసలు మీరు ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వండి, బట్ అది ఎక్కడ ఫేడ్ అవుట్ ఫేడ్ ఇన్స్ చేయకుండా ఓపెన్గా పాడండి అన్నారు. అది ఎట్లా, సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు, అది కంప్లీట్ ఒక ఫ్లో వెళ్తున్నట్టు ఉండాలి, డిఫరెన్స్ తెలుస్తుంది. తెలుస్తుంది. సో నేను ఆ రోజు ఎందుకు సాంగ్ మెలడీ సాంగ్ కదా, నేను అనుకున్నాను, ఇది నా ఫీలింగ్, మెలడీ సాంగ్ కదా, లిరిక్ ఏమో మంచి ఫ్రెండ్షిప్ గురించి ఉంది, ఇది అనుకున్నా. బయటికి మరి ఎట్లా ప్రొజెక్ట్ అవుతుందో ఏంటో అని అనుకున్నాను. కానీ ఇవాళ వీడియో చూసిన తర్వాత కంప్లీట్లీ ఆయన చెప్పింది 100% కరెక్ట్. అసలు ఆయన అట్లా రాగా పాడించడం వల్ల సాంగ్ ఇంకొంచెం ఎలివేట్ అయింది. ఆ వీడియో కానీ చూస్తున్నప్పుడు ఆ ఎమోషన్స్ క్యారీ అవుతున్నాయి. చాలామంది ఏడుస్తున్నాం పాట విని అని మెసేజ్ పెట్టారు. సో అట్లా మేబీ ఇందువల్లే అలాగా క్లిక్ అయి ఉంటుంది సాంగ్ అని కూడా అనిపించింది. అంటే డైరెక్టర్స్ విజన్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ విజన్ కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అది మనం ఫాలో అవుతూ వెళ్ళడమే. సో సలార్ అనే ఈ మహాయాగంలో మీరు కూడా ఒక చిన్న సమిత, ఒక చిన్న పార్ట్ అయ్యారు కదా. ఇట్స్ ఆల్రెడీ లైక్ క్లోజ్ టు 5 million అప్పుడే, 24 hours అవనే లేదు. సో ఎంత రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? వితిన్ 24 hours తర్వాత చూద్దాం, అది ఎలాగో వెళ్తానే ఉంటుంది ఇంకా పాట రిలీజ్ అయ్యేదాకా. ఒక 10 million వరకు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ 24 hours అయిపోతుంది. సో మొత్తానికి మన సలార్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఏమంటారు, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో నెక్స్ట్ సింగిల్ ఎప్పుడు? కట్ చేస్తే వారం రోజులు కూడా లేదు సినిమా రిలీజ్కి. అవును. సో నెక్స్ట్ సింగిల్ ఎప్పుడు? అసలు ప్రమోషన్స్ ఏమైనా ఉంటాయా, ఉండవా? అసలు తెలియదు, నిజంగా తెలియదు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నేను విన్న 2 పాటలు బ్యూటిఫుల్ సాంగ్స్, 2 కూడా ఓకే, అందరికీ విపరీతంగా నచ్చుతాయి. ఓకే. ఒక సాంగ్ మాత్రం సిచ్యువేషనల్ సాంగ్ అని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆ సాంగ్లో రాసిన విధానం అలా ఉంది పాట. ఓకే. ఒక అద్భుతమైన సింగర్తో పాడిచ్చారు ఆ పాట, చాలా బాగా పాడారు. సో ఎలా ఉంది తెలుసా ఇది? ఒక అద్భుతమైన సింగర్ పాడారు, చెప్పానంటే అందుకని నేను చెప్పట్లేదు. బట్ అందరూ వెయిట్ చేసి ఆ పాట వింటే బాగుంటుంది. అది అద్భుతమైన సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ లేదు, ఆ సిచ్యువేషన్కి అందరూ కాలర్లు ఎగరేసుకుంటారేమో అనేది నా ఫీలింగ్. ఓ, అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా. ఓ, నాకు ఎలివేషన్ సాంగ్ అది. సో ఇప్పుడు అందరికి అర్థమైంది కదా. సో గెట్ రెడీ, నెక్స్ట్ సింగిల్ ఏది రిలీజ్ అవుతుందంటే ప్రభాస్ని ఎలివేట్ చేసే ఒక, అది నెక్స్ట్ సింగిలో కాదో నాకు తెలియదు, బట్ సినిమాలో ఉంది ఆ పాట. ఓకే, బట్ ఎనీవే రిలీజ్కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ డెఫినెట్లీ ప్రభాస్ని ఎలివేట్ చేసే సాంగే రిలీజ్ అవుతుందని. ఇంకా జోక్ ఏంటంటే, ఎక్కడ మ్యూజిక్ వింటే మరి నాకు కూడా తెలిసిపోతుందేమో, వాళ్ళు వెనకాల కీబోర్డ్స్ ఏం పెట్టకుండా జస్ట్ ఒక కీబోర్డ్, జస్ట్ ఒక కార్డ్ వేసి పంపించారు ఆ రోజు పాటని నేను పాడించేటప్పుడు, ఆ పాట విన్నప్పుడు నేను. సో అది ఎలా వాళ్ళు నాకు అంటే లిరిసిస్ట్ ఆ రోజు కూర్చొని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సీన్, నాకు ఇలా ఉంటుంది అని చెప్తున్నారు. అబ్బా అనిపించింది నాకు ఆ రోజు ఆ పాట లిరిక్ వింటుంటే. ఓకే. సో మేబీ అది థియేటర్లో నేను కూడా వినాలి. లిరిక్స్ గుర్తు, అసలు నిజంగా నాకు ట్యూన్ కూడా గుర్తులేదు ఇవాళ. అది 2 సార్లు పాడించాను వెళ్ళి, ఒకసారి కరెక్షన్ పాడించాను, ఒకసారి ఫుల్ సాంగ్ పాడించాను వెళ్ళి. అది నాకు అసలు గుర్తు కూడా రావట్లేదు. అరే ఏం పాటరా అని. పాట పేరు తెలుసు కానీ అది వద్దులేండి, చెప్పొద్దు. చెప్పొచ్చు కదా. అమ్మ వద్దండి. ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సాంగ్ అంటే ఈ మధ్య కాలంలో అయితే వెరీ రేర్. అవును, అసలు ఒక ఫీమేల్ సింగిల్ అనేది. అవును. సో అంటే మేల్ డామినేటెడ్ మూవీ అవ్వడము, ఎగ్జాక్ట్లీ అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఓకే ఇది ఫ్రెండ్షిప్ని ఎలివేట్ చేస్తున్న సాంగ్, ఇది మేల్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు. బట్ అది ఫీమేల్లో చేయడం, ఒక మదర్ సెంటిమెంట్ని అందులో పెట్టడం, అది చాలా చాలా రేర్. ఈ మధ్య వస్తున్న పాటల్లో ఫీమేల్ తక్కువగా వస్తున్నాయి, వచ్చినవి కూడా ఇలా ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు జనం. ఎలా అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక మెగా ప్రాజెక్ట్లో పాడుతున్నందుకు డెఫినెట్లీ హరిణికి బోల్డ్ అని కాంప్లిమెంట్స్ వచ్చే ఉంటాయి కదా. కాంప్లిమెంట్స్తో పాటు చూడు ఇంకా నువ్వు స్కై రాకెటింగ్ అయిపోతావు ఈ సాంగ్ అలా అంటుంటాను నేను, అందుకే మొత్తం మెసేజ్ చదవను. అందరూ వెరీ గుడ్ అండి, చాలా బాగా పాడారని ఫస్ట్ మెసేజ్ పెడతారు, తర్వాత వాళ్ళు ఏవైతే ఎలివేట్ చేస్తున్నారో అవన్నీ నేను ఎక్కువ చదవను. ఎలివేషన్ వద్దులేండి. నాకేం వస్తుందని కాదు కానీ ఓకే
ఇక్కడికి చాలు, నెక్స్ట్ ఇంకా ఏదైనా ప్రాజెక్ట్ వస్తే డెఫినెట్లీ వర్క్ చేయడానికి రెడీ అంతే. ఓకే. సో ఎప్పుడెప్పుడా అని సలార్ గురించి ఏం అప్డేట్ బయటకు వస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ప్రమోషన్స్ కానీ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ఏమీ లేకుండా ఒక సింగిల్ రిలీజ్ చేశారు. అండ్ అది పాడిన హరిణి ఇక్కడే ఉన్నారు. కానీ దానికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ చెప్తారంటే ఏమీ చెప్పండి, జిప్ వేసుకొని ఉన్నారనమాట ఆల్మోస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ హరిణి, ఇట్ వాస్ వండర్ఫుల్ హ్యావింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.